చెప్పండి మేడం. మామూలుగా ఆఫీసుల్లో జరుగుతూ ఉంటాయి మెంటల్ హరాస్మెంట్. చాలామంది దీని గురించి అసలు తెలియదు చాలామందికి. అసలు చట్టబద్ధమైన నిర్వచనం ఏంటి మేడం? సో ఎవరైనా సరే మెంటల్ హరాస్మెంట్ చేసుకుంటే మాత్రం వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టొచ్చు. మెంటల్ హరాస్మెంట్ ఎట్లా ఉండాలి అంటే దానికి ఇప్పుడు హరాస్మెంట్ వల్ల మీకు లిటరలీ ఒకవేళ సూసైడల్ థాట్స్ అట్లాంటివి వచ్చినాయంటే మాత్రం అలాంటి దానికి కూడా సపరేట్ సెక్షన్స్ ఉన్నాయి. సో సింపుల్గా చెప్పాలంటే ఏంటంటే ఎవరైనా సరే మెంటల్ హరాస్మెంట్ మితిమించి చేస్తున్నారు అంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే చిన్న వాటికి కూడా వచ్చి జోక్లు వేయడానికి కూడా దాన్ని హరాస్మెంట్ కింద తీసుకోవద్దు. హరాస్మెంట్ అంటే నిజంగా హరాస్మెంట్ టర్మ్స్లో ఉండాలి. అప్పుడు ఒకవేళ మీకు మితిమించి బౌండరీ దాటి ఎవరైనా చేస్తున్నారు, మీరు అసలు అక్కడ సర్వైవల్ కష్టమవుతుంది, అలాంటి హరాస్మెంట్ ఉంటే మాత్రం మీరు వెళ్ళి ఒక ఎవిడెన్స్ తయారు చేసుకొని వీడియోనో ఫొటోస్ ఏదో వాటెవర్ ఏదైనా సరే ఆడియో రూపంలో ఏదో ఒకటి ఎవిడెన్స్ గ్యాదర్ చేసుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టండి. సో ఖచ్చితంగా మీకు న్యాయమైన జరుగుతుంది. సో డైలీ మీరు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే నేను చెప్తా ఉన్నాను. సో యాజ్ ఎ మ్యాన్ అంటే ఒక అబ్బాయిలాగా వాటెవర్, సో మెంటల్ హెల్త్ గురించి మీరే మాట్లాడాలనుకుంటున్నారు అంటే దీన్ని ప్రొటెక్ట్ ఎట్లా చేయాలంటే మీ వ్యూస్ ఏంటి దీని మీద? మెంటల్ హెల్త్ అనేది మేబీ నేను చెప్తే బాగోదేమో కానీ చాలామంది అబ్బాయిలకి అదొక తెలియని అనుభూతి. మేబీ ఎవరు ఏ అబ్బాయి ఏ మెన్ బయటికి చెప్పాలనుకోడు, నాకు ఈ ప్రాబ్లం ఉంది, నేను ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నాను, నేను ఇది అనుభవిస్తున్నాను, నాకు వీళ్ళ వల్ల ఇబ్బంది ఉంది, నాకు ఇప్పుడు ఏడవాలనిపిస్తుందని కూడా చెప్పుకునే సిచ్యువేషన్లో ఏ అబ్బాయి ఉండడు. ఒకవేళ ఇన్ కేస్ ఏడవాల్సి వచ్చినా కూడా సమాజంలో ఎవరి ముందు ఏడవాలి అని అనుకోడు. అండ్ నన్ను ఏడ్చే సిచ్యువేషన్ నాకుంది అని చెప్పాలనుకోడు, చెప్పడు కూడా. ఎందుకంటే అదొక ప్రెస్టేజ్. వై? బికాస్ ఆఫ్ ఐ మెన్. ఎందుకంటే నేను ఒక మగవాడిని కాబట్టి మగవాడు ఏడవద్దు, ఏడిస్తే కూడా ఎవరు దాన్ని నార్మల్గా తీసుకోరు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే సమస్యలు అనేవి ఆడవాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళకి సమస్యలు వచ్చినా మగవారికి సమస్యలు వచ్చినా దాని ముందునే తీర్చాల్సింది మగవాళ్ళే. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే ఒక ఫ్యామిలీలో ఏవైనా ఇష్యూ జరిగింది అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఆ ఫ్యామిలీలో పెద్ద మనిషి, ఆ పెద్ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ గుర్తొస్తారు. ఎయిదర్ ఫాదర్ ఆర్ గ్రాండ్ ఫాదర్, ఎవరు ఉంటే వాళ్ళు. సో ఎక్కడ చూసినా కూడా మెన్కి స్వాతంత్రం ఉంది అంటే ఒక రకమైన స్వాతంత్రం మాత్రమే ఉంది, ఒక రకమైన స్వాతంత్రం లేదు అని నేను చెప్తాను మేడం. ఇప్పుడు దీనికి రీజన్స్ అయ్యి ఉంటాయి, ఎందుకు ఇట్లా షేర్ చేసుకోలేరు మీరు అని? ఎందుకంటే సమాజం ఇప్పుడు సమాజంలో మీరు ఒక సినిమా చూసారు, లేకపోతే ఒక వెబ్ సిరీస్ చూసారు, ఆ హెయిర్ స్టైల్ మీరు చేయించుకోవాలనుకున్నారు, అలా ఫ్రేమ్ చేసేసారు. ఇప్పుడు ఎలా అంటే అబ్బాయి ఇలానే ఉండాలి, ఇలానే మాట్లాడాలి, ఇలానే బతకాలి, అబ్బాయి ఏడవద్దు, ఈవెన్ అబ్బాయిలు నవ్వద్దు అనే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, ఎందుకు ప్రతిసారి నవ్వుతారు అన్నట్లు. సో సమాజం ఇలా ఫ్రేమ్ చేసింది, ఇలానే ఉండాలి, ఇలానే చేయాలి, ఇలానే ఉండాలి అని చెప్పేసి. సో అది కూడా ఒక రీజన్. అండ్ దీనికి సొల్యూషన్ ఏంటంటారు? సరే ప్రాబ్లం ఇది, సొల్యూషన్ ఏంటి? ప్రాబ్లం ఇది, బట్ దీనికి సొల్యూషన్ ఏంటి అసలు? ఎట్లా చేంజ్ అనేది ఎట్లా రావాలి? ఒకవేళ మిమ్మల్ని వచ్చి అడుగుతాం ఇది ప్రాబ్లం అండి, మరి దీనికి సొల్యూషన్ ఏంటి? ఇప్పుడు ఎందుకంటే ఫ్యూచర్ జనరేషన్ రేపు మీ పిల్లలు పుట్టి మీకు ఒక అబ్బాయి పుట్టి సొల్యూషన్ అంటున్నారా? నాకు తెలిసి ఇండియాలో దీనికి సొల్యూషన్ దొరకడం చాలా కష్టం అండి. ఎందుకంటే తరతరాలుగా ఇది పాతుకుపోయింది భారతదేశంలో. ఎక్కడో అక్కడ ఏదో ఒక పాయింట్ లో చేంజ్ అనేది అవసరం, చేంజ్ అనేది రావాలి కదా. సో ఈ చేంజ్ అనేది ఎట్లా వస్తుంది అని అడుగుతున్నాను నేను. మీకున్న ఏదన్నా ఒక ఇది దీనివల్ల చేంజ్ అవుతుందా అని ఒక చిన్న థాట్స్ ఐడియాస్ ఉంటాయి కదా. మెయిన్ థింగ్ మారాల్సింది ఎవరో కాదు, సమాజం కాదు మారాల్సింది. ఇప్పుడు నేను మారాలి. ఇప్పుడు నేను ఏడవాలనుకుంటే నాకు ఏడుపు వస్తుంది, నాకు నవ్వాలనుకుంటే నవ్వు వస్తుంది, నేను నవ్వేయాలి, ఏడ్చేయాలి. మీరేమనుకుంటారో, చూసే ప్రేక్షకులు ఏమనుకుంటారో, లేకపోతే నా పక్కన ఉన్న కెమెరామెన్ ఏమనుకుంటారో, ఇది కాదు చూసుకోవాల్సింది. సమాజం ఏమనుకుంటుందా, ఇంకోళ్ళు ఏమనుకుంటారా అని చెప్పి నేను నా హావభావాల్ని కానీ లేకపోతే నా బాధని కానీ నా ఆనందాన్ని కానీ నేను ఎప్పుడైతే పంచుకోకుండా ఉంటానో అప్పుడు మనం ఈ మానసిక ఒత్తిడి అనేది ఎక్కువైపోతుంది. ఎప్పుడు వాళ్ళందరినీ సమాజాన్ని కూడా పట్టించుకోకుండా మనం ఏమనిపిస్తే అది, అంటే బాధ వస్తే బాధ లేకపోతే ఆనందం వస్తే ఆనందాన్ని క్లియర్గా మనం వ్యక్తపరుస్తాము, అప్పుడే ఈ సమస్య అనేది క్లియర్ అవుతుంది. సో ఇప్పుడు బ్రహ్మగారు చెప్పినట్టు నాట్ జస్ట్ మెన్, విమెన్కి కూడా అంటే మహిళలకి కూడా సేమ్ ఆంక్షలు ఉన్నాయి. సొసైటీలో
ఆంక్షలు ఓన్లీ మెన్కే లేదు. ఎందుకంటే ఇక్కడ మనం బయాస్డ్ కూడా మాట్లాడద్దు. కంప్లీట్గా మెన్ సఫర్ అవుతున్నారు, ఏడవద్దు అంటున్నారు. ఒకటి చెప్పాలా, అబ్బాయిలు ఏడవద్దు అని ఎట్లా అంటారో అమ్మాయిలు గట్టిగా నవ్వొద్దు అనేది కూడా ఒకటి ఉంటుంది సొసైటీలో. గట్టిగా నవ్వుతే చాలు, ఎందుకు అట్లా నవ్వుతున్నావు అని అనేవాళ్ళు ఉన్నారు. లిటరల్లీ చిన్నప్పటి నుంచి నానమ్మలు అమ్మమ్మలు అలా పెంచుతారు. అతిగా నవ్వే అమ్మాయిని అతిగా ఏడ్చే అబ్బాయిని నమ్మొద్దు అనే ఒక సామెత కూడా చెప్తూ ఉంటారు. సో నమ్మొద్దు, ఐ డోంట్ నో, అది నాకు తెలీదు. బట్ చిన్నప్పటి నుంచి నానమ్మలు ముసలాళ్ళ ఇంట్లో ఏం పెంచుతారంటే గట్టిగా ఎందుకు నవ్వుతున్నావు, మన నవ్వుతే కనీసం పళ్ళు బయట పడద్దు అండ్ పక్కింటి వాళ్ళకి కూడా వినిపించకూడదు. సో అట్లా పెంచమండి. అంటే ఇట్లయితే ఈ సోషల్ నార్మ్స్ ఏవైతే ఉన్నాయో అబ్బాయిలు ఏడవద్దని అమ్మాయిలు నవ్వద్దని కూడా ఉంటుంది. సో సొసైటీలో మెన్ ఒక్కరే కాదు, విమెన్ కూడా సఫర్ అవుతున్నారని మాట్లాడుతున్నాను. సో ఇప్పటిదాకా మీరు యాజ్ ఎ మెన్ మాట్లాడు కాబట్టి యాజ్ అ ఉమెన్ ఐ వాంట్ టాక్ నౌ. ఏంటంటే అమ్మాయిలకు కూడా ఇట్లా ఒక సర్టెన్ ఏజ్ వచ్చాక పెళ్ళి, ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత పిల్లలు, ఇవన్నీ స్టెప్ బై స్టెప్ జరగాలి. కొంచెం అటు ఇటు అయినా కూడా గాన్ ఏంటి ఇంకా పెళ్లి చేసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. ఆ తర్వాత పిల్లలు వచ్చిన తర్వాత పిల్లలు ఎందుకు అనట్లేదని, పిల్లలు అయిన తర్వాత వాళ్ళ చదువులు ఇవన్నీ. సో ప్రతి స్టెప్లో ఉంటుంది. అండ్ ఇక్కడ ఏంటంటే ఒక ఏజ్ వరకు అమ్మాయిలు పేరెంట్స్తో పెరుగుతారు. సో హిందూ సాంప్రదాయం మరి ఏ సాంప్రదాయం అంటే ఇండియాలో ఉన్న సాంప్రదాయాల ప్రకారం ఏంటంటే ఒకసారి పెళ్లి చేసుకున్న తర్వాత ఇన్లాస్ దగ్గర హస్బెండ్ దగ్గరికి వెళ్ళి ఉండాలి. సో కంప్లీట్ కొత్త సిస్టమ్. వాటి అన్నిటికీ అడాప్ట్ చేసుకొని అడ్జస్ట్ చేసుకొని విమెన్ ఉంటారు. ఉన్నాక కూడా విమెన్ మళ్ళీ ప్రాబ్లమ్స్ అనేది ఇష్యూస్ అనేది ఫేస్ చేస్తారు. అది చేసినప్పుడు ఏంటంటే కనీసం వెళ్ళి పేరెంట్స్ కూడా చెప్పుకోలేరు నాకు ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి ఇంట్లో. సో ఇట్లాంటి మెంటల్ ప్రెషర్ ఉమెన్ కూడా ఈక్వల్గా ఉన్నాయి, ఇద్దరికి ఉన్నాయి. సో ఇక్కడ సొల్యూషన్ ఏంటో చెప్పాలా, మెన్ అండ్ ఉమెన్ బయాస్డ్గా చూసినా, ఓకే ఫిజికల్లీ చూసినా మెంటల్లీ చూసినా ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫిజికల్లీ మెన్ ఆర్ ఆల్వేస్ స్ట్రాంగ్. ఫిజికల్గా ఎప్పుడు కూడా మెన్ స్ట్రాంగ్ ఉంటారు, ఉమెన్ వీక్ ఉంటారు. కానీ ఎమోషనల్గా ఏంటంటే విమెన్ స్ట్రాంగ్ ఉంటారు, మెన్ వీక్ ఉంటారు. సో ఈ బ్యాలెన్స్ అనేది ఎప్పుడు కూడా ఇద్దరు కలిసి చేసుకోవాలి, మెన్ విమెన్ చేసుకోవాలి, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. దానికి పేరెంట్సే కానీ వైఫ్ అండ్ హస్బెండే కానీ మదర్ సన్నా లేదా మదర్ డాటరా లేదా ఫాదర్ డాటరా ఇట్లాంటి ఏ రిలేషన్స్ ఉన్నా కూడా బ్యాలెన్స్ అనేది చేసుకోవాలి. సో ఎవరైనా ఏదైనా సరే వచ్చి చెప్తున్నప్పుడు దాన్ని తక్కువ చూపుతో చూడొద్దు. ఒక ప్రాబ్లం వచ్చి ఎవరైనా వచ్చి ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు దాన్ని సీరియస్ తీసుకొని సొల్యూషన్ చేసుకోండి, సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఆ ఫ్యామిలీలో ఆ సఖ్యత అనేది ఉండాలి. ఐ మీన్ ఆ యూనిటీ, ఆ సఖ్యత ఉంటే ఏంటంటే ఎవరికి ప్రాబ్లం వచ్చినా హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, మీరు అన్నారు చూడండి, ఎండ్ ఆఫ్ ద డే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఫాదరే సాల్వ్ చేయాలి. ఇంట్లో ఏ ప్రాబ్లం వచ్చినా కాదు, ఫాదరే సాల్వ్ చేయాలనేది ఆ బయట పడాలి. ఒక హస్బెండ్కి ప్రాబ్లం వస్తే వచ్చి వైఫ్తో షేర్ చేసుకొని మరి ప్రాబ్లం సొల్యూషన్ అంటే మేబీ వైఫ్ సజెస్ట్ చేస్తుందేమో, తనకున్న మెంటల్ పరిధిలో షీ మైట్ బి సజెస్ట్ చేయొచ్చు, అది వర్కౌట్ కూడా అవ్వచ్చు. సో విమెన్ సజెషన్ లేకుండా డైరెక్ట్ పోయి నేను మగవాడిని నేనే తీసుకుంటా, నేను హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అన్నట్టు ఉండద్దు. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత పిల్లల ఒపీనియన్ కూడా తీసుకోవాలి. కొంచెం మైనర్స్ నుంచి మేజర్స్ వచ్చాక వాళ్ళ మెంటల్ స్టెబిలిటీ ఉంది, వాళ్ళు సజెస్ట్ చేసే సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఈవెన్ పిల్లలు కూడా ఒపీనియన్ తీసుకొని ఫ్యామిలీలో అందరూ ఒపీనియన్ తీసుకొని ఒక డెసిషన్ తీసుకున్నారు అనుకోండి, అప్పుడు లాస్ వచ్చినా ప్రాబ్లం వచ్చినా అందరు ఈక్వల్లీ లయబుల్, ఒకరినొకరు బ్లేమ్ చేసుకోవడానికి ఉండదు.